హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఓకే, ఈరోజు నేను మీకు బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో స్టిచ్ చేసి చూపిస్తానండి. మీరు కూడా అలా చేయండి, ఈజీగా ఉంటుంది. పెద్ద కష్టమేమీ లేకుండా చక్కగా ఈజీగా యాడ్ చేసేయచ్చు. కొత్త వాళ్ళు కూడా చక్కగా చేసేయచ్చు. మీరు స్కిప్ చేయకుండా చూసారంటే కరెక్ట్గా మీకే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి స్లీవ్స్ నేను ఆల్రెడీ కట్ చేసుకొని లైనింగ్ యాడ్ చేసి పెట్టుకున్నానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను లైనింగ్ కూడా యాడ్ చేసేసాను. దీన్ని వచ్చేసి ఇప్పుడు ఎలా యాడ్ చేయాలనేది చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం క్రాస్ తీసుకుంటాము. మీకు వీడియోలో చూపించాను, ఫ్రంట్ క్రాస్ తీసాను 1/2 ఇంచ్. సో ఇప్పుడు వచ్చేసి మిడిల్కి వచ్చేసి బ్లౌజ్ మిడిల్ పార్ట్ అండ్ హ్యాండ్ మిడిల్ పార్ట్కి పిన్ పెట్టుకొని లాక్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అండ్ ఎండింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా స్టిచ్ చేస్తారు. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేసారి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మధ్యలో మనం పిన్ పెట్టేసుకున్నాం కదా, సో లెంత్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా చెక్ చేసేసాను. మీరు చూసారు కదా. సో అలా చెక్ చేసామంటే ఎగ్జాక్ట్లీ పైన కిందన క్లాత్ లాక్కుండా అలా నెమ్మదిగా స్లోగా స్టిచ్ చేసుకుంటూ పోవాలండి. వీడియోలో చూస్తున్నట్లు స్లోగా. కర్వ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, కార్నర్గా ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా ఖర్చుతో కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ కూడా లైనింగ్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా స్టిచ్ చేయాలి. ఓకే, స్లీవ్ యాడ్ చేస్తాను. ఎగస్ట్రా పార్ట్ ఉంది కదా, ఆ ఎగస్ట్రా పార్ట్ ఎప్పుడు కూడా నేను స్లీవ్ యాడ్ చేసేటప్పుడు అంటే కట్ చేసిన టైంలోనే నేను ఒక 1/2 సెంటీమీటర్ 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను. ఎందుకంటే ఎగస్ట్రాగా ఉంటే పర్వాలేదు, కానీ తక్కువ అయింది అనిసానంటే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని చెప్పేసాను. నేను ఒక 1/2 ఇంచ్ కటింగ్లోనే ఎగస్ట్రాగా తీసుకున్నాను. అది పోయి స్టిచ్చింగ్ చేసిన టైంలో ఎగస్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసి తీసేసాను. సో ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకు అక్కడ టైట్గా లాక్కొని పట్టుకుంటుంది కదా, అందుకు అక్కడ డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లీవ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.